ఎస్పెషల్లీ ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ 90% ఆఫ్ యూసేజ్. మన ఇంట్లో ఒక నిత్యావసర వస్తువులాగా తయారైపోయింది ప్లాస్టిక్ కవర్ అని. ఎంతమంది పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక సంచి పెట్టుకొని వెళ్తున్నారు. జనాలకి ఎలా అయిపోయింది అంటే ఎవ్రీథింగ్ దే వాంట్ ఇట్ టు బి రెడీమేడ్. బ్యూటిఫుల్గా టిఫిన్ సెంటర్ వాడు కూడా ఏం చేస్తాడు, ప్లాస్టిక్ కవర్ వేస్తాడు, దాని మీద వేడి వేడి ఇడ్లీలు పెడతాడు. మన పిల్లలకి మనం తెలియక అదే తినిపిస్తాం. మనము మన పిల్లలకి ప్లాస్టిక్ తినిపిస్తున్నాం. జవహర్ నగర్ డంప్ సైట్లో నేషనల్ ఆర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాడు ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే క్రోమియం అండ్ క్యాడ్మియం వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం గుట్టలుగా వేస్ట్ జమ అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు, ఇన్సినరేట్ బర్న్ చేయాలి. ఆ బర్న్ చేసిన దాంట్లో ఫ్లై యాష్ వస్తుంది. ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే ఇంకా డైరెక్ట్ అది పీల్చిన వానికి ఎన్నో ఒక సంవత్సరాలలో క్యాన్సర్ వస్తుంది. జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళు ఈ గాలిని అయితే పీలుస్తున్నారు కదా. దీనికి కారణం ఎవరు? సో దిస్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్రైమ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి అండ్ ఫ్యూచర్ హైదరాబాద్లో కూడా అలాంటి పొల్యూషన్ కూడా రాబోతుందన్న థాట్ కూడా, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో, ప్రళయం కంటే ఇది ఇంకా దారుణం అనేది, మీరు ఇది చేయకపోతే ఇది జరగద్దు అనేది మీరు చెప్పండి. అందరూ ఎడ్యుకేటెడ్, అందరికీ సమాజంలో జరిగే ప్రతి యాక్టివిటీ వాళ్ళకి తెలుసు. మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఎవరికి రావట్లేదు. నాకేముందులే, నాకెందుకు, నేనే ఎందుకు చేయాలి, చేస్తే నాకేంటి. ఐడియా బొల్లారం ఏరియాలో నియరెస్ట్ ఒక 5 kilometers రేడియస్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, ఫార్మాసిటికల్ ఉండొచ్చు, అదర్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. లెవెల్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అవి ఏవైతే చేస్తున్నాయో పీపుల్ ఆర్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్ ఎయిర్. అసలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అక్కడ, ఎవరైనా వచ్చి ఆపండి ఈ పొల్యూషన్ని అని. జస్ట్ గూగుల్లో బాచుపల్లి ఎయిర్ పొల్యూషన్ అని కొట్టండి చాలు, మీకు ఎన్ని వీడియోస్ వస్తాయో తెలుస్తుంది. కన్జర్వింగ్ ద నేచర్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ ఎనీ వన్ కెన్ గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. మనము మన పిల్లలకి ఏవో కళలు చెప్పి పెంచుతున్నాము. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుంది, మనం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్ని ఇక్కడనే వస్తున్నాయి, వెళ్ళి ఫారిన్లో చదువుకొని కూడా హైదరాబాద్లో వచ్చి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, ఇక్కడనే హ్యాపీగా అందరం కలిసి ఉండొచ్చు అని. ఇఫ్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ కాంప్లయన్సెస్ ఆర్ నాట్ ఫాలోడ్, హైదరాబాద్ విల్ బి ద నెక్స్ట్ న్యూ ఢిల్లీ.